స్వాగతం మీ అందరికీ. ఈరోజు ఒక కతార్ అంటారు. ఈరోజు ఏంటంటే కొంచెం తీటపూరిలో తమాషా ఉంటుందన్నమాట. ఆ పోరగాలు ఏంటంటే ఫుల్ తమాషా చేస్తారు. అది ఏంటంటే ఒక బ్యాగ్ ఉంటుంది కదా, బ్యాగ్ లోపల ఒకటి ఇదేంటే ఒక పాయింట్ వేసుకుంటారు అనమాట. ఒక లంగా చిన్న చిన్న షార్ట్లో ట్రాక్ ఉంటాయి కదా, అవి వేసుకుంటారు అనమాట. చూసా అది ఎట్లా వేసుకుంటారో మనం చూసాం. దానికంటే ముందు ఒక బ్యాగ్ వేసుకున్నారు. దాన్ని ఏమంటారు, బ్యాగ్ పిల్ల అంటారు. బ్యాగ్ పిల్ల కపుల్స్ పుల్ల. ఊయమ్మో ఈ బ్యాగ్ ఏంది అట్లా వేసుకుంటారు అర్థమైతే లేదు. బ్యాగ్ ఏమో ఒక ఏమంటారు, చిన్నపిల్లలు వేసుకుంటారు. వెనకాల వేసుకోవాల్సింది ఎదురు కిందికి వెళ్ళి వేసుకుంటుంది. నిజం చెప్తున్నా, వీళ్ళ ప్లాన్ మాత్రం కలిగి కెవ్వు కేక ఉంది. కానీ ఇట్లా వేసుకొని తొడలు వేసుకొని వాడు ఎంత ఎంజాయ్ చేసి ఉండొచ్చు. దాని అయితే మంచి ఇట్లా వేసుకొని పోతూనే ఉన్నారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇప్పుడు ఇంకొక క్లిప్ ఉంటుంది అనమాట. ఆ క్లిప్లో ఏం చేస్తాడు, ఒక తాత ఉంటాడు అనమాట. ఆ తాతకి ఒక ఆలోచన అనమాట. ఇప్పుడు మూత్రం వస్తుంది కదా, ఆ మూత్రం కాడ ఒక దాంట్లో వేయకుండా ఒక నింజా టెక్నిక్ యూజ్ చేస్తాడు అనమాట. ఆ నింజా టెక్నిక్ ఏంటంటే చూడండి ఎట్లుంటుంది నింజా టెక్నిక్. సర్పరాజు కాట్రే, ఏం పేరు? సర్పరాజు కాట్రే. చూస్తుంటే నిజం ఒకటే అంటా పోయి, కుర్చీ తాత వనుకురాడు కానీ ఈయన మాత్రం కుర్చీ నింజా కాదు, ఉచ్చ నింజాయుడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఒక పార్క్ పోతాం మనం, ఓకేనా? ఇప్పుడు ఒక పార్క్ పోతాం. ఈ పార్క్లో పోతుంటే మనం ఏం చేస్తామంటే, ఏమంటారు, నిబ్బాని ఇట్లా కపుల్స్ కనిపిస్తారు. మీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? ఓయమ్మో ఉంటుంది. అప్పుడే ఇది ఇట్లనే ఏమంటారు, ఇట్లా చేస్తారన్నమాట. ఇట్లా చేస్తారన్నమాట కిస్సింగ్స్. కపుల్స్ మాత్రం గట్టిగా రొమాన్స్ చేస్తారు. కానీ ప్రైవసీ మన పెద్దోళ్ళు ఏమంటారు అంటే, టవాడా పట్టి చేస్తావురా మంచి చేస్తా. ఈ బండ మీద కూర్చొని గద్దారు పనులు చేస్తారు అనుకుంటా. వాళ్ళ మీద ఎట్లా 100 డైల్ కొట్టాక ఊరొచ్చిరో చూడడం వల్ల. 1 hour later. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ఈ రోడ్డు మీద కూర్చున్న బండ మీద కపుల్స్ ఏదైతే లోపల ప్రైవేట్ చేస్తారు కదా, వాళ్ళు ఏమనుకున్నారు అంటే కృష్ణకాంతి పార్క్ అనుకురు. కృష్ణకాంతి అంటే కొంచెం మాయాజాలం చేసిండు. కృష్ణకాంతి బీబీ చెప్పురా మడ్డగుడు పైన కొడతావా. ఇప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. అందులో ఒక బండి ఎట్లా నడపాలో అని. పిల్లపోయి నడిపే బండి ఎట్లుంటాయి అంటే, కుక్కలు కూడా భయపడవు. ఎట్లా వణికిపోతాయి అంటే కుక్కలు. సరేలే అని సోషల్ మీడియాలోనే స్క్రోల్ చేస్తుంటే చూస్తేనేమో అలా అమ్మో పెద్ద ఎలిఫెంట్ ఉంటుంది అనమాట. ఎట్లా పోతుంది, అయ్యమ్మో ఆ పెద్ద ఎలిఫెంట్ ఏమో అనుకున్నానికి, ఏమో నా మీద ఏమో పడినట్టున్నది బండ అనుకొని భయపడకని చెల్లిపోయింది. దీన్నే అంటారు దిస్ ఈస్ వెరీ సేఫ్టీ. ఒక భోజ్పురి పాట ఉంటుంది అనమాట. అదేంటంటే హాయ్ ఇప్పుడు ఒక పాట పాడతారన్నమాట. ఇది తెచ్చేది కెత్తేది హాయ్ అని పాట పాడతారు. ఇది వైరల్ అయిపోయింది ఆ పాట. అట్లనే ఒక బాయ్స్ హాస్టల్లో కూడా ఎట్లనే చేస్తారు. కొంచెం 0.5 లాగా కొంచెం గలీజ్ పనులు హరకతులు వేస్తారు అనమాట వీళ్ళందరూ. అప్పుడు ఏమవుతుందో మనం చూసాం వాళ్ళు ఏం చేస్తారో. అరే ఇది అర్థమే. అరే చిన్న బాత్రూమ్ వేసుకొని దాని మీద ఏమంటారు చిన్న చెడ్డీ వేసుకొని పైన అది ఏమంటారు వేసుకుంటారు కదా, బ్రా వేసుకొని ఇజ్జత్ చేస్తుంది. మన మొగోళ్ళు ఇజ్జత్ చేసి మా దోస్తులు ఉన్నాడుకో, నా లోపల ఫీలింగ్స్. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటా వాళ్ళ గొయ్యి కప్పి గొయ్యి తీసే పాత నా కొడుకురా. 24 hours later. పెద్ద ప్లానింగ్ వాడు వెనకాల ఏమైతుందో కూడా చూసుకోవట్లేదు. అమ్మో వీళ్ళు ఎందుకు ఇట్లా వంగుతారు అంటే, ఈ గర్ల్స్లు ఉంటారు కదా, గర్ల్స్ హాస్టల్ ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేసిరన్నమాట పోలీస్కి. 100 డైల్ కొట్టారు, కథం ఉరికొచ్చారు. ఏం హరకత్ చేసిరంటే ఇట్లా లంగా డాన్స్ చేస్తారు, కథం ఇట్లా మురిగి చేసిరన్నమాట. అంటే ఇది ఏమంటారు, నాటుకోడి చేసిరన్నమాట. నాటుకోడి చెవులు పట్టుకొని కిందికి ఇట్లా అన్నమాట. ఇప్పుడు మన ఇండియాలో ఎట్లుంటే అంటే, ఒక స్టార్ట్అప్ చేయాలి. స్టార్ట్అప్ చేసి ఏం చేయాలి, మంచి గట్టిగా పైసలు సంపాదించాలి. అయితే పైసలు సంపాదిస్తే ఒక ఇన్నోవేషన్ వచ్చిందన్నమాట. ఆ ఇన్నోవేషన్ ఏంటంటే, నేను చూడగానే పాగలే, అది ఏంది ఇట్లా చేసిండని ఒక వీడియో వచ్చిన. అరే ఏంది ఇట్లా చేస్తుండు, వాడు ఏం చేసినాడు, స్పూన్ ఉంటుంది కదా, స్పూన్తో షేవింగ్ గడ్డం చేసుకుంటాడు మన షేవింగ్. 르그미무노伝説 కత్తులతో కాదురా,
కంటి చూపుతో చంపేస్తా. సర్పరాజు కాట్రే ఏం పేరు సర్పరాజు కాట్రే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నేను చూడంగానే ఐడియా ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలియదు, కానీ వంటలు ఉండేది వస్తువు తీసుకొని ఇట్లా రుద్దుకుంటాడు, మసాలా వండుకొని. రిపోర్టర్ ఏంటంటే కొన్ని సైన్స్ గురించి రిలేటెడ్గా క్వశ్చన్ అడుగుతారు అనమాట. ఏంటంటే ఒక భౌగోళిక శాస్త్రము లేకపోతే ఆస్ట్రానమీ గురించి మాట్లాడతారు అనమాట. హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఆస్ట్రానమీ అంటే మనకి ఏం తెలుసు అంటే గూగుల్ సెర్చ్ చేస్తేనేమో గెలీలియో అని తెలిసింది. వీళ్ళు ఏం చెప్తారంటే హూ ఈజ్ ఏ ఆస్ట్రానమర్ అంటే వీళ్ళు ఏం చెప్తారో చూద్దాం. ఇలా నేను ట్రాన్స్లేట్ చేసేస్తాను, ఇలా తెలుగులో ఇది హిందీలో ఉంటుంది, నేను ట్రాన్స్లేట్ చేసి చెప్తాను. మోదీజీ సర్పరాజు కాట్రే ఏం పేరు సర్పరాజు కాట్రే స్కూల్లో కొన్ని ఈవెంట్స్ నడుస్తాయన్నమాట. స్కూల్లో ఈవెంట్లు ఎలాంటి ఈవెంట్స్ అంటే ఇండిపెండెన్స్ డే లేకపోతే చిల్డ్రన్స్ డే లేకపోతే టీచర్స్ డే అర్థమైతే లేదు, కానీ కొన్ని పిలిచిరమాట. అరే పాట పాడాలి రాబే అంటే సరే ఎస్ టీచర్ అని వాడవాడిండు. మొత్తం పాపం ఆగమైపోయినా లేకపోతే ఆత్రమైపోయినా నాకు అర్థమైతే లేదు, కానీ ఆయనకి మంచి ఆపర్చునిటీ ఇచ్చారన్నమాట, గోల్డెన్ ఆపర్చునిటీ స్టేజ్ మీద వచ్చి పాటలు పాడమని. అప్పుడు దాంట్లో ఏమవుతుందో మనం చూద్దాం ఎట్లా వాడతాడు. मछली जल की रानी है जीवन उसका पानी है हाथ लगाओ डर जाएगी बाहर निकालो मर जाएगी. మంచి ఆపర్చునిటీ వచ్చింది. చెడ్డి ఎట్లా జారిపోతున్నావు, చెడ్డి జారిన కూడా అసలు పట్టించుకోవట్లేడు. ఇది చూసిన దీని అంటారు డెడికేషన్ అంటే. మనం పైకి ఎదగాలంటే డెడికేషన్ ఉండాలి, అట్లా ఉండాలి డెడికేషన్ అంటే. కార్లు ఎట్లా పోతా ఉంటామో అర్జెంట్ మన కడుపులో ఎట్లనే అవుతుంది మనకి. అప్పుడే మనం ఏం చేస్తాము, ఒక హైవే ఉంటుంది అనమాట, హైవే మధ్యలో పెద్ద ఇట్లా ఉంటాయి కదా చెట్లు, ఇట్లా ఉంటాయి కదా రోడ్ ఉంటాయి కదా, దాన్ని అక్కడ పోయి బాత్రూమ్ చేస్తున్నాడు వాడు. ఏమో ఇట్లా రికార్డ్ చేసుకోండు, రే ఇట్లా అంటాడు, రే పో మొత్తం బురాన్ బురాన్ చేస్తా అంటున్నా మొత్తం బురాన్ బురాన్ చేస్తా అంటున్నా. సరే ఫ్రెండ్స్, నీ వీడియో ఇంతటితో నేను ముగిస్తున్నాను. మీకు వీడియో నచ్చినైతే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. మీరు ఏం చేస్తారో చేయండి, కానీ ఇంకా ఆ వీడియో ఏదైతే ఉందో క్లిప్స్ కొన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా చేయాలంటే చేస్తూనే ఉంటా, ఎందుకంటే ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి నాకు 2 days పడుతుంది అన్నమాట, 2 days. ఇంకా మీకు వీడియో నచ్చినైతే లైక్ కొట్టండి. ఇంకా వెళ్ళే టైం వచ్చింది, నేను వెళ్తున్నా. బాయ్.